ప్రామిస్ కార్డ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? చాలామంది డిసెంబర్ 31 నైట్న మరి ఈ ప్రామిస్ కార్డ్స్ చర్చిలో ఇస్తారు. సో ఇచ్చినప్పుడు క్రైస్తవులు విశ్వాసులు చాలామంది వాటిని తీసుకోవడానికి వెళ్ళి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా తీసుకోవడం వాక్యానుసారమా కాదా, ఏది నిజం ఏది అబద్ధం, దీని గురించి నేను మీకు క్లుప్తంగా దీని గురించి వివరణ ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా ఈ ప్రామిస్ కార్డ్ హిస్టరీ ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే 14th సెంచరీలో సెయింట్ క్రిస్టోఫర్ అనే ఒక దైవ సేవకుడు జర్మనీలో ఉండేవాడు. ఆయనకు దేవుని కృపను బట్టి మంచిగా డ్రా చేసే టాలెంట్ ఉంది. హీ వాజ్ అ గుడ్ ఆర్టిస్ట్. అయితే ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటనంటే యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను అందించాలని ఈయన ఏం చేసేవాడనంటే యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయిన విధంగా డ్రాయింగ్ చేసి ఆ డ్రాయింగ్ చేసిన తర్వాత బైబిల్లో ఉన్న రెఫరెన్స్ తీసుకొని రాసేవాడు. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అని రాసి ఆ విధంగా ప్రజలకు అందించే ప్రయత్నము ఈ వ్యక్తి చేసేవాడు. సో ఎప్పుడైతే ఈ దైవ సేవకుడు ఆ విధంగా సువార్తను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అదే టైంలో క్రిస్మస్ వచ్చినప్పుడు ఈయన ఆ బాలయేసుని ఎత్తుకున్నట్టుగా కొన్ని పెయింటింగ్స్ వేసి తర్వాత అవర్ సేవియర్ ఈజ్ బోర్న్ అని కొన్ని రెఫరెన్స్లు పెట్టి అలాంటి యొక్క కార్డ్స్ను కూడా రెడీ చేసేవాడు అనమాట. సో అలాంటి డ్రాయింగ్స్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి దానికి ఒక పేరు పెట్టారు. ఏమనంటే హోలీ కార్డ్స్ అని పేరు పెట్టి సో ఆ విధంగా డ్రాయింగ్ చేసి మరి సువార్తను అందించే ప్రయత్నము చేసేవారు. తర్వాత కాలంలో 15th సెంచరీలో రాబర్ట్ క్యాంపిన్ అనే వ్యక్తి మరి దీన్ని ఎక్కువ ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కువ మందికి స్ప్రెడ్ చేశారు. ముఖ్యంగా ఈస్టర్ టైంలో క్రిస్మస్ టైంలో దీనిని ఎక్కువగా పంచిపెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. తర్వాత నిదానంగా కరపత్రిక రూపంలో దేవుని మాటలు రాసి అందించే ప్రయత్నం చేసేవాళ్ళు. సో ఈ హోలీ కార్డ్స్ ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళిందో ఈ హోలీ కార్డ్స్ని చూసే వారికి ఒక ఆలోచన పుట్టింది. ఏంటంటే గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేయాలి అని. సో అలా హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ క్రిస్మస్ అని గ్రీటింగ్ కార్డ్స్ రెడీ అయ్యాయి. తర్వాత నిదానంగా బర్త్డే విషెస్కి కూడా గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి. స్పెషల్ ఒకేషన్స్ అన్నిటికీ కూడా ఈరోజు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి. సో ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ మందికి అందించే ప్రయత్నం షాప్స్లో ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ వాటిని చూసి అక్కడ ఉంటున్న కొంతమంది వారికి పుట్టిన ఆలోచన ఏంటంటే న్యూ ఇయర్కి కూడా ఇలాంటిది ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో పుట్టిందే ప్రామిస్ కార్డ్స్. ఈ ప్రామిస్ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కాలంలో ఐ థింక్ 17th సెంచురీలో అనుకుంటా ఈ ప్రామిస్ కార్డ్స్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. అయితే ఆ టైంలో వారికి ఆలోచన ఏంటంటే న్యూ ఇయర్ రోజు అందరూ కూడా కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని వీళ్ళు బైబిల్లో ఉన్న మంచి మంచి ఆశీర్వాదపు వచనాలను తీసుకొని ఆ బ్లెస్సింగ్స్ వచనాలు మాత్రమే మరి ఆ పేపర్లో ప్రింట్ చేసి వారికి అందించేవారు అన్నమాట. న్యూ ఇయర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చర్చికి వాగ్దానం తీసుకున్నప్పుడు సంతోషంగా వారి ఇంటికి వెళ్ళాలన్న ఇంటెన్షన్స్తో బ్లెస్సింగ్స్ వచనాలనే రాసి పెట్టేవారు. ప్రియులారా, మనం ఇక్కడే నిలబడి ఆలోచించాలి. అదేంటనంటే ప్రామిస్ కార్డ్స్ అంటే ఏంటనంటే దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు, ఇందులో రాయబడిన మాట నీ జీవితంలో నెరవేరుతుందనే ప్రామిస్ అనమాట. సో దాన్నే ప్రామిస్ కార్డ్స్ అని పిలిచారు. సో ఈ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాననే మాటలు అలాంటివి తీసుకున్నప్పుడు ప్రజలు కూడా ఆ వాగ్దానాన్ని చూసి ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఈ కార్డులో దేవుడు నాతో మాట్లాడుతూ నాకు ప్రామిస్ చేశాడు, ఇదిగో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి ఆ మాటను తీసుకొని ప్రేయర్స్లో ఉండడము, ప్రార్థన చేయడము, దేవుడు కార్యం చేయాలని ఎదురు చూడడం లాంటివి ఆనాటి ప్రజలు చేశారు, నేటికి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ప్రామిస్ అంటే ఏంటి, దేవుడు మనకు క్రైస్తవులకి ఇచ్చిన ప్రామిస్ ఏంటి, ఇది ముందు మనకు తెలియాలి. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మీరు వాగ్దానం తీసుకోవాలని వెళ్ళి ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు అందులో మీకు కన్యక గర్భవతి అయి కుమారుని కనేను అనే వాగ్దానం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏమని ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు? వెంటనే మీకు అర్థమైపోతుంది అసలు ఈ వాగ్దానము నాది కాదు, ఈ వాగ్దానము మరియమ్మది, ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది, ఇది మత్తయి సువార్తలో ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఈ వాగ్దానం నెరవేర్పు అక్కడ జరిగిపోయింది. ఈ ప్రామిస్ ఎవరికి అనంటే మరియమ్మ గారికి, నాకు కాదు అని వెంటనే మీరు తెలుసుకుంటారు. ఆ జ్ఞానం కూడా మీకుంది.
సో ఈ విషయాల్లో ఇంత తెలివిగా ఇంత జ్ఞానంగా ఉన్న మీరు మిగతా వచనాలు లేకపోతే మిగతా బ్లెస్సింగ్స్ వచనాలు బైబిల్లో నుంచి తీసి ఒక వాగ్దానంగా రెడీ చేసినప్పుడు అది ఎవరికి సంబంధించింది, దేవుడు ఎవరితో మాట్లాడాడు, అది ఎవరికి వర్తిస్తుంది, ఇది నాకు వర్తిస్తుందా లేదా అనే ఆలోచన ఈరోజు క్రైస్తవులలో లేదు. ఒక వాగ్దానం తీసుకోగానే దేవుడు నాకే ఇచ్చాడు అని అనుకోవడం పొరపాటు ప్రియులారా. అది ఎవరి గురించి చెప్పబడింది, అసలు దేవుడు ఎవరితో మాట్లాడాడు, ఆ వాగ్దానము నేటికి నెరవేరుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించాలి. బైబిల్ క్షుణ్ణంగా చదివి తెలుసుకునే విధానం అది. మనకు నచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవడం కాదు కదా. అందుకే బైబిల్ చదివేటప్పుడు దేవుని ఆత్మ సహాయం మనకు ఉంటేనే వాక్యంలో రాయబడిన విషయాలు మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా క్రైస్తవులు కొంచెం అజాగ్రత్తగా అజ్ఞానం కలిగి ఉండి ఏది వాగ్దానాలో తెలియట్లేదు, ఏది ఆశీర్వాద వచనాల్లో తెలియట్లేదు, ఏది దేవుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాగ్దానాలు తీసుకుంటారు, వచ్చిందంటే ఇది నాకే అని అనుకుంటున్నారు. అది పొరపాటు ప్రియులారా. సో ఎప్పుడు మనము అలా ఆలోచించకూడదు. జాగ్రత్తగా లేఖనం నుంచి చూడగలిగితే అసలు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి, మనకిచ్చిన ప్రామిస్ ఏంటి అని జాగ్రత్తగా చూస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతు ననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు మనకు చేసిన ప్రామిస్ ఏంటనంటే, ఇదిగో నీకు పరలోకం ఇస్తాను. సో ప్రభువులో ఉన్నవారికి ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటనంటే, నువ్వు పరలోకంలో ఉంటావు, నీకు పరలోకాన్ని ఇస్తాను నేను, కాకపోతే నువ్వు నా వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు పరలోకం నీదే అని అన్నాడు ప్రభు. ఇది ప్రభు క్రైస్తవులైన మనకు చేసిన వాగ్దానం. మనం దీన్ని విడిచిపెట్టేశాము. దీన్ని విడిచిపెట్టేసి ప్రభు ఏదో మనకు వాగ్దానం ఇస్తాడని దాని జోలికి వెళ్తున్నాం, దాని చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా ఏదైనా మంచి వాగ్దానం వస్తుందో, దేవుడు ఇంకా ఎలా ఆశీర్వదిస్తాడు నాతో, దీని ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ సంవత్సరం అంతా ఏం జరుగుతుందో దేవుడు నాకు చెప్పేశాడు అని అనుకుంటున్నారు. చాలా పొరపాటు ప్రియులారా. ఒక్క కార్డులో దేవుడు నీకు సంవత్సరం అంతా జరిగేది చెబుతాడనంటే అది నీ అజ్ఞానం. అది దేవుడు ప్రతి నిమిషము తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఒక వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడేశాడు, అదే నీకు వాగ్దానం, అది నీకు ప్రామిస్ కార్డ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ దేవుడు అలా ఫీల్ అవ్వట్లేదు, దేవుడు అలా ఆలోచించట్లేదు. దేవుని తలంపులు వేరు. దేవుడు తన వాక్యాన్ని తన సేవకుల ద్వారా అందిస్తున్నాడు, తన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. సో ఈ రకంగా తెలియపరిచినప్పుడు, ఆయన మాటలు వినిపింపబడుతున్నప్పుడు ఆ మాటకు లోబడి విధేయత చూపిస్తూ దేవుని కొరకు అడుగులు వేయాలి ప్రియులారా. అప్పుడే ఒక క్రైస్తవుడిగా నీ జీవితం అనేది ప్రభువులో ముందుకు కొనసాగుతుంది. ఇలా ఒక కార్డు మీద వచ్చేదే ప్రామిస్ కార్డ్ అని దయచేసి అనుకోకండి. ఇంకా మరొక విషయాన్ని కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది ఏంటనంటే, ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ ప్రామిస్ కార్డ్స్ మీద ఒక మంచి అవేర్నెస్ వచ్చింది క్రిస్టియన్ స్టోర్స్ వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా ప్రామిస్ కార్డ్స్ తీసేస్తే బాగుండదని ఫ్రంట్ ఏమో ప్రామిస్ కార్డ్ అని పెట్టి ఒక ప్రామిస్ కార్డ్ వాగ్దానాన్ని పెడుతున్నారు, ఒక రెఫరెన్స్ని పెడుతున్నారు. మరి వెనకాల ఏం చేస్తున్నారంటే, కమాండ్మెంట్స్ టు ఒబే అని రాసి, అంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి అనే మాటను రాసి, ఆ లోబడే వాక్యాలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తున్నారు. అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, ఇది ఆజ్ఞ, ఇది మనము లోబడాల్సింది. సో అలాంటి మాటలను కూడా రాస్తున్నారు. ఇంకా నిన్ను హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి దేవుని మాటలు తీసుకొని మరి కమాండ్మెంట్స్ టు ఒబే అని చెప్పి వెనకాల దాన్ని రాస్తున్నారు. సో ఈ కమాండ్మెంట్స్ టు ఒబే అనే కార్డ్స్ని నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకనంటే మనం ఎప్పుడైనా అలాంటి ఆజ్ఞలకు లోబడే మాటలు చూసినప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది. ఇదిగో మోహపు చూపు వద్దు అని అంటే, చూడగానే అవును ఇది నాలో ఉన్న లోపం, నేను సరి చేసుకోవాలి అని మనకు మనమే సిద్ధపడి దేవునికి దగ్గర అవుతాం. ఇదిగో నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోని అంటే, అవును నా నోటిని నేను అదుపులో పెట్టుకోవాలి అని ఆ మాటను చూసి దేవుని మాటకు లోబడి విధేయత చూపించుకొని ప్రవర్తన మార్చుకుంటాం. సో ఎప్పుడు కూడా ప్రవర్తనను మార్చే మాటలు రాసి ఇచ్చే ప్రయత్నం చేయండి. సో క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా నేను చేసుకునే విన్నపం ఏంటంటే, ప్రామిస్ కార్డ్స్గా ఏది ఇవ్వకండి. ఇది వాగ్దానము, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు అని చెప్పడం కన్నా ఒబే చేసే కమాండ్మెంట్స్, అంటే దేవుని వాక్యానికి లోబడే మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు తీసుకొని ఆ మాటలు కార్డ్స్లో ప్రింట్ చేయించండి. సో అలాంటివి క్రైస్తవులు తీసుకున్నప్పుడు ఇది నాలో నేను మార్చుకోవాల్సిందని వారికి వాళ్ళే మార్పు చెంది దేవునికి దగ్గరగా జీవిస్తారు. సో అలాంటి కార్యక్రమాల్లో క్రైస్తవులు ఉంటూ దేవునికి దగ్గర చేసే ఆ పనిలో ఎక్కువ ప్రయాసపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.